వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. మాఘపురాణం 25వ అధ్యాయంలోకి వచ్చాం. ఒక కళింగ కిరాతుడు అతని మిత్రుల కథ చెప్పబోతున్నారు. పూర్వం ఒక కళింగ కిరాతుడు ఉండేవాడట. అతను ఆ ప్రాంతంలో బాగా సంపద కలిగినవాడు, పరివారం ఉందిట బాగా. ఆయుధాలు ధరించి ఒకసారి వేటాడడానికి అడవిలోకి వెళ్ళాట. ఎన్నో మృగాలు వేటాడాడు. అయితే మృగాలను వెతుకుతూ అడవిలో తిరుగుతుండగా ఒక విప్రుడిని చూశాడట. అయితే ఆ బ్రాహ్మడు నర్మదా నదీ స్నానం చేయాలని బయలుదేరాడు. మార్గాయాసంతో ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి మరల ప్రయాణం చేద్దామని అక్కడ పడుకున్నాడనమాట. కిరాతుడు అతన్ని చూసి అతని దగ్గరున్న వస్త్రాలు, ధనము మొదలైన వాటిని అపహరించాలని భావించాడు, దొంగతనం చేయాలని. తనతో వచ్చిన తన వాళ్ళతో పాటు అక్కడికి వచ్చాడు. తన గుంపుతో కలిసి వచ్చాడు కదా, పరివారంతో. ఆ బ్రాహ్మణుడి వద్ద అన్నిటినీ బలవంతంగా లాగేసుకున్నాడు. తర్వాత ఇంకేమంటాడు, ఈ కనపడేవి కాకుండా ఇంకేమైనా దాచిపెట్టాడేమో, ఇంకేమైనా దాచావేమో అవి కూడా ఇచ్చేసేయి, ఎక్కడ దాచిపెట్టావో సంచుల్లో మూటల్లో ఉండుంటే అవన్నీ ఓడదీసి ఇవ్వమని బెదిరించాడు, లేకపోతే చంపేస్తానన్నాడు. అయితే ఈ విప్రుడు ఏమన్నాడంటే, నేను దరిద్రుణ్ణి, ఈ పైన ఈ మెళ్ళలో ఉన్న చిన్న సంచిలో ఉన్న డబ్బులు తప్పిస్తే ఇంకా నా దగ్గర ఏమీ లేవు అని సమాధానం చెప్తే దానికి ఈ కోపం వచ్చినటువంటి కిరాతుడు సమయానికి, అంటే డబ్బు దొరకలేదన్న ఉక్రోషంతో బ్రాహ్మణుని ఖడ్గంతో నరికేశాడట. ఆ కిరాతుడు అక్కడి నుంచి ఆ మార్గంలో ప్రయాణించే వాళ్ళని ఎప్పటికప్పుడు నగలు దోచుకోవటము, సంహరించటమే అనమాట. అదే పని చేస్తూ ఉండేవాడు. క్రమంగా ఈ అరణ్య మార్గంలోనే కాకుండా పట్టణ మార్గంలో ప్రయాణించే వాళ్ళని కూడా దోచుకోవటం మొదలుపెట్టాడు. వాడికి క్రమంగా డబ్బు వస్తూ ఉంటే, సులువైన మార్గం కనపడుతూ ఉంటే, కష్టపడకుండా డబ్బు వస్తుంటే అదే చేద్దామనిపిస్తుంది. అందులో ఎటువంటి ఆలోచన, ఎటువంటి వెనకతీత ఉండదన్నమాట. ఇటు కిరాతునకు బంగారు నగలు చేసే ఒక బంగార పని చేసే అతను కంసాల అయి ఉంటాడు, మిత్రుడుగా ఉన్నట్టు. అతను కూడా కిరాతుడిలాగానే క్రూరుడు, అంచనాపరుడు. బంగారు నగల్ని చేయిస్తూ ఇతరుల బంగారాన్ని అపహరించేవాడు. ఈ కిరాతుడు ఏం చేసేవాడు, మోసగించి అక్కడ ఇక్కడ వాళ్ళ దగ్గర అందరూ మోసం చేసి లేదా చంపి బెదిరించి లాక్కొచ్చిన బంగారాన్ని ఏం చేసేవాడు, ఈ స్వర్ణకార మిత్రుడికి ఇచ్చేవాడు కిరాతుడు. అతను నగలమ్మి కొంత ధనం తను తీసుకుని మిగిలిన ధనాన్ని కిరాతుడికి ఇస్తుండేవాడు అనమాట. వీళ్ళకి ఇంకొక మిత్రుడు ఉండేవాడు. చతుర్వర్ణాల వాళ్ళు ఉన్నారు, అన్ని వర్ణాల వాళ్ళు ఉన్నారు. ఈ మిత్రుడు ఏంటంటే పరమ కాముకుడు, దుర్మార్గుడు, పరస్త్రీ లాలసుడు. ఒకనాడు తెలియక తన తల్లితోటే అతను దుర్మార్గమైన ప్రవర్తనకి తలపెట్టాడు. అంటే రాత్రిపూట స్త్రీ ఎవరో వచ్చిన మనిషి, అక్కడున్న మనిషి ఎవరో తెలియక అతని తల్లికి కూడా దుష్ప్రవర్తనే ఉందట. ఇలాంటి దుష్ప్రవర్తన కలిగినటువంటి వీళ్ళంతా ఒక చోట చేరారు. అయితే ఈ నలుగురికి ఒక స్నేహితుడు ఉండేవాడట. అతను ఎవరట, ఒక బ్రాహ్మణుడు. జనాల్లో ఉన్న ఈ దుర్మార్గుడి తల్లి, ఆవిడ భయపడి బాధపడి అయ్యో ఇలాంటి పని చేశానని దుఃఖంతో మరణించిందట. ఈ కుర్రాడు మాత్రం ఎవరైతే తల్లిని పరస్త్రీగా భావించాడో అతడు మాత్రం బాగానే ఉన్నాడు, నిర్భయంగా. వాడికి ఏ భయము లేదు, ఎవరైనా ఒకటే వాడికి. అలాంటి దుష్ప్రవర్తన కలిగిన వాళ్ళందరికీ ఒక బ్రాహ్మడు స్నేహంగా ఉండేవాడు వాళ్ళతో పాటు. అయితే స్నేహం అంటే ఎలా కుదురుతుందండి? స్నేహాలు సాధారణంగా చిన్న ఇచ్చిపుచ్చుకోవటంలో, మాటామంతితోటే. కిరాతుడి దగ్గర ధనం ఉంది, అతని దగ్గర ఇతోధికంగా పని ఉంది, అతని దగ్గర ఉన్న పని కోసము డబ్బు కోసము జనం చేరతారు. వాళ్ళిద్దరికీ కొద్దిగా సహాయం మాట కలిసిందనుకోండి, ఇప్పుడు కిరాతుడు స్నేహితులు ఈ కొత్తగా వచ్చిన వాడికి స్నేహితులు అవుతారు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అందులో పెద్ద విశేషమే లేదు. వీడు దుర్మార్గుడు, ఎవరినో దారులు కొట్టి సంపాదిస్తాడు, వీడి దగ్గర చేరకూడదు అని భావించేవాడు చేరడు. వాడు ఎలా సంపాదిస్తే నాకే, నేను పని చేస్తే 10 రూపాయలు ఇస్తాడు అని భావించే వాళ్ళు చేరతారు. తర్వాత ఏమవుతుంది, కొన్నాళ్ళు కలవగా చివరికి స్నేహాలు శాశ్వతం అయిపోతాయన్నమాట. అయితే ఏంటంటే ఈ వాళ్ళతోటి ఈ బ్రాహ్మడికి అట్లా స్నేహం కలిసింది. వీళ్ళందరూ ఒకచోటే ఉండేవాళ్ళు. అయితే ఏం చేసేవాడు, వీళ్ళతోటి కలిసి ఉండేసరికల్లా అందరూ ఆ పని చేస్తుంటే వీడు ఆ పనే చేస్తాడు. పౌరోహిత్యం చేసేవాడు. వీళ్ళకు కూడా పౌరోహిత్యం, వీళ్ళు ఏదైనా పూజా పునస్కారం చేసుకోవాలి అంటే పౌరోహిత్యం చేసేవాడు. దుర్మార్గులైనా పూజలు మానరు కదా. పైగా ఇవాళ రేపు ఈ కాలంలో అయితే కడు దుర్మార్గులు ఎక్కువ భక్తులుగా కనపడే అవకాశం ఉంది. ఈ కాలం అట్లాంటిది కదా, కలికాలంలో అలాగే ఉంటుంది. కనిపిస్తారు, భక్తులు అవుతారని చెప్పటం లేదు నేను, భక్తులుగా కనపడతారనమాట. అయితే వీళ్ళు ఏంటంటే చూడండి, ఎవరెవరు, బ్రహ్మజ్ఞానిని చంపినవాడు అంటే బ్రాహ్మణ హంత, కళ్ళు తాగేవాడు, క్రూరుడు, బంగారాన్ని అపహరించేవాడు, గురుభార్యాగమనము అంటే పెద్దవాళ్లతోటి వ్యభిచరించేవాళ్ళు, వీళ్ళు ఇవన్నీ పంచమహాపాతకులు, వీళ్ళు పరమ దుర్మార్గులు అనమాట. వాళ్ళతోటి కలిసి తిరుగుతూ ఉండి వీడికి కూడా ఆ పాపాలు అంటేసినాయి.
అయితే ఏమైందట, ఈ బ్రాహ్మడు ఒకరోజు ఈ కిరాతుడికి ఏదో పనుండి అతను పంపించాడు బ్రాహ్మణ్ణి వేరే ఊరికి, గ్రామాంతరానికి. వెళ్ళేసరికల్లా ఆ గ్రామంలో ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడిని ఒక ఆయన కలవడానికి పంపాడు. అక్కడికి వెళ్ళేసరికల్లా ఆయన పేరేంటట, వీరవ్రతుడట. ఆయన రుద్రాక్షమాలలు ధరించి లేడి చర్మము దర్భలు చేత్తో పుచ్చుకుని ఉన్నాడు. గోవిందనామాలు పలుకుతూ తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు ఆయన తరచుగా. ఈ కిరాతులకి మిత్రుడిగా ఉన్నటువంటి బ్రాహ్మడు వెళ్ళి ఆయనకి నమస్కరించాడు. నమస్కరించేసరికల్లా ఆయన ఆశ్చర్యపోయాడు. వీడికి మెళ్ళో యజ్ఞోపవీతం ఉంది, ముఖాన పుండ్రాలున్నాయి, విభూది బొట్టుంది, కానీ కళ లేదు. శ్రోత్రియ కళ, బ్రాహ్మణ్యపు కళ ఏది ఉండాలో అంటే నిత్యము సాత్వికమైన ప్రవర్తనతోటి ఉండే వాళ్ళకి ఒక సాత్వికమైన కళ కనపడుతుంది ముఖంలో. ఆ బ్రాహ్మణ్యపు కళ కనపడకపోయేసరికల్లా ఆయన ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి, నువ్వెవరినైనా, ఎక్కడికి వెళ్ళి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఎవరివి ఏమిటి అని అడిగాడు. అడిగేసరికల్లా నేను బ్రాహ్మణుడిని, ఫలానా ఊరివాడిని, ఫలానా కిరాతుడి దగ్గర పనిచేస్తున్నానని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ వీరవ్రతుడు ఏం చేశాడు, ఆయన చేతిలో లేడి చర్మం ఉంది, దర్భలున్నాయి. కాసేపు ధ్యానంలో ఉండి ఏమన్నాడు, పోయి నువ్వు చేసిన సమస్త పాపాలు చెప్తాను విను. నీ యజమాని బ్రహ్మహత్య మొదలగు పాపాలు చేసినవాడు, హింసాపరుడు, బంగారాన్ని దొంగిలించేవాడు, వాడికి మిత్రుడు. వాడికి బంగారాన్ని దొంగిలించేవాడు వీడికి మళ్ళీ మిత్రుడు. వీడు బంగారాన్ని దొంగిలిస్తాడు, వీడు ఫ్రెండ్ ఏమో ఇంకో రకపు బంగారపు దొంగ అనమాట. సువర్ణాన్ని దొంగిలించిన వాడు పరమ పాపిగా లెక్క పెట్టబడతాడండి. బంగారం అంటే అమ్మవారితో సమానం, లక్ష్మీదేవి. అపహరణ అనగానే వాడు పరమ పాపి అని అర్థం. ఇతరులను కొట్టి బంగారాన్ని లాక్కునేవాడు ఒకటైతే, నమ్మించి బంగారాన్ని దోచేసేవాడు ఇంకొకడు. పరమ దుర్మార్గులు అనమాట వీళ్ళు. వాళ్ళకి ఒక శూద్రమిత్రుడు, వీడేమో గురుతల్ప గమనం చేసినవాడు, మంచివాడు కాదు, సరైనవాడు కాదు. ఇలాగా పంచమహాపాతకాలతోటి చేసిన వాళ్ళతో తిరిగి నువ్వు నీ బ్రహ్మ తేజస్సుని కోల్పోయావు. పాపాత్మలతో మాట్లాడినా, వాళ్ళని చూసినా, తాకినా వాడు కూడా వాళ్ళలాగా పాపాత్ముడే అవుతాడు. అట్టి వారితో మాట్లాడక తప్పనిసరి అయితే దర్భను చేతబట్టి మాట్లాడవలెను. అలాంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు గడ్డిపరకైనా పట్టుకుని మాట్లాడాలి. ఇది మనకి రామాయణంలో కనపడుతుందండి. సీతాదేవి రావణాసుడితో మాట్లాడాల్సి వస్తే ఒక గడ్డిపరకను పట్టుకుని మాట్లాడింది. పాపిష్టి వాళ్ళతో మాట్లాడకూడదు. వాడు దుర్మార్గుడు అని తెలిసినప్పుడు మాట్లాడకుండా ఉండాలి. లేదా మాట్లాడాల్సే వస్తే దర్భని కానీ, అక్కడ దర్భ లేదు, అందుకని గడ్డిపరకను పట్టుకుని మాట్లాడిందట సీతాదేవి. రామాయణం ప్రమాణం, ఎక్కడైనా గమనించండి, తెలుస్తుంది. అయితే తర్వాత ఏం చెప్తున్నారు, అలా చేస్తే కనుక పాపం అంటదు. నువ్వు అలాంటి పాపాత్మల సాంగత్యంతో బ్రాహ్మణత్వాన్ని పోగొట్టుకుని పాపివయ్యావు. ఇట్టి నీతో మాటలాడరాదు. బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానము చేసేవాడు, గురుతల్ప గమనము చేసేవాడు, బంగారాన్ని దొంగిలించేవాడు, వీళ్లతో స్నేహం చేసేవాడు అందరూ పాపులే. ఇటువారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని వీరవ్రతుడు విశృంఖలుతో పలికి మినకుండెను. విశృంఖలుడు ఎవరు? బ్రాహ్మడు అనమాట, కిరాతుల తాలూకు మిత్రుడు. విశృంఖలుడు అంటే ఒళ్ళుపై తెలియకుండా ప్రవర్తించేవాడు అని అర్థం. అయితే అంటే గొలుసులు లేదు, ఏ కట్టుబాటు లేక ప్రవర్తించేవాడిని విశృంఖల ప్రవర్తన అంటారు. ఇతనికి ఆ పేరు పెట్టారు. ఈ విశృంఖలుడు ఈ వీరవ్రతుడి మాటలు విని చాలా భయపడ్డాడు. జ్ఞాని, నన్ను దయతో రక్షించు, నాకు ఈ భయంకర పాపం నుంచి ఎలా విముక్తి కలుగుతుంది? సర్వపాపహరణ క్షమమైన ప్రాయశ్చిత్తాన్ని తెలుపమని వీరవ్రతుడు ప్రార్థించాడు. వీరవ్రతుడిని అడిగాడనమాట, నాకు ఏదైనా ఈ పాపం నుంచి ఇచ్చేయి, నేను వాళ్ళందరితోటి స్నేహంగా ఉన్నాను, అది కూడా పాపమేనంటున్నావు, నన్ను ఇందులో నుంచి బయటపడేయమంటే అప్పుడు ఆయన మాటలు విన్నటువంటి దయాళువైన వీరవ్రతుడు ఏమన్నాడంటే, మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారం ప్రాయశ్చిత్తం చెప్తాను విను. నిత్యము నువ్వు చేసిన పాపాలను చెప్తూ తీర్థయాత్రలు 12 సంవత్సరాల పాటు చేయాలి. దారిలో ఎవరైనా కలిశారనుకో, ఎక్కడికి వెళ్తారంటే నేను చాలా పాపాలు చేశానండి, అది పోగొట్టుకోవడానికి తీర్థయాత్ర చేస్తున్నానని చెప్పాలట. చేసిన పాపం చెప్తే పోతుందంటారు. చూడండి, మన తెలుగులో సామెతలు మంచి మంచి ఉన్నాయి. చేసిన పాపం చెప్తే పోతుంది. పోతుందంటే పోదు. మనం ఎవరిని బాధ పెట్టామో వాళ్ళకి ఆ బాధ అలాగే గుర్తుంటుంది, వాళ్ళు మర్చిపోరు. కానీ మనకి నరకంలోకి వెళ్ళాక సమాధానం చెప్పుకోవాల్సిన పని ఉండదు అనమాట. మన పాపం పోతుంది. దాచిపెడితే ఆ పాపం పెద్దదైపోతుంది. కాబట్టి 12 ఏళ్ళు చెయ్యి. ప్రతి ఇంట బిచ్చం ఎత్తుకుని ఆ భిక్షాన్నాన్నే తిను. అన్నం వండుకుని తినద్దు, బిచ్చం ఎత్తుకుని తినాలి. ప్రతి మాఘమాసమున ప్రయాగ క్షేత్రంలో ప్రాతకాల స్నానం చేసి మాధవుణ్ణి దర్శింపము. ప్రయాగలో ఉన్న మాధవుడు క్షేత్రం ఉంది కదా, పంచమాధవ క్షేత్రాల్లో ఒకటి బిందు మాధవుడు అనుకుంటా, ప్రయాగలో ఉన్నాడు స్వామి. ఆ మాధవుణ్ణి దర్శనం చేయమంటున్నారు. అక్కడి నుంచి ప్రయాగ స్మరణముతోడనే ముక్తి కలుగుతుంది. స్నానం చేస్తే వచ్చే పుణ్యం చెప్పజాలం, అంత గొప్ప పుణ్యం వస్తట. ఎంతటి పాపాత్ముడైనా మాఘమాసమున ప్రయాగలో స్నానం చేస్తే వాడి పాపాలు పోతాయి. కాబట్టి 12 సంవత్సరాలు పూర్తిగా కానీ సంవత్సరం పాటు కానీ ప్రయాగ మాఘ స్నానాన్ని ఆచరించు.
ఆవు తినగా మిగిలిన బియ్యాన్ని వండుకుని తిను. ఆవుకి బియ్యం తినబెట్టి అది తిని మిగిలిన బియ్యాన్ని వండుకుని తినాలట. తర్వాత ఈ ప్రకారం 1 మాసం చెయ్యి అని చెప్పేసరికి విశృంఖలుడు సరే అని అంగీకరించాడు. తన మిత్రులైన కిరాతాదులు, వాడి స్నేహితులు ఉన్నారు కదా, కిరాతుడు మొదలైన వాళ్ళు, వాళ్ళ సంగతి అడిగాడు. వాళ్ళకు కూడా ఇదే ప్రాయశ్చిత్తం అని ఈయన చెప్పాడు వీరవ్రతుడు. దాంతో ఈ విశృంఖలుడు ఏం చేశాడంటే వీళ్ళకి నమస్కారం చేసుకుని, అయ్యా ఈ ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత నాకు ధర్మాన్ని ఉపదేశించండి అని అడిగితే ఆయన, నువ్వు అదంతా చేసుకుని అప్పుడు నీకు ధర్మాన్ని ఉపదేశిస్తానని చెప్పాడు. విశృంఖలుడు ఏం చేశాడంటే ఈ కళింగ కిరాతుడు మిగిలిన తన స్నేహితులు ఉన్నారుగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీరవ్రతుడు చెప్పిన మాటలన్నీ చెప్పాడు. వాళ్ళు కూడా భయపడ్డారు, మనకు నరకం వస్తుందని భయపడ్డారు, పశ్చాత్తాపాన్ని పొందారు. వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలిచి ప్రయాణం అయ్యారు. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ కలిసి వెళ్ళాలి. మళ్ళీ ఈ గుంపంతా వెళ్తే ఈ పంచమహాపాతకులు ఒకటే చోట చేస్తే రకరకాల బుద్ధులు మారిపోతాయి. అందుకని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఈ వీరవ్రతుడు చెప్పినట్టుగా భిక్షాన్న భోజనము, మాఘ స్నానము చేసి పాప విముక్తులయ్యారు. విశృంఖలుడు వ్రతాన్ని పాటిస్తూ తీర్థయాత్రలు చేస్తూ కాశీనగరం చేరి కొంతకాలం ఉండి తర్వాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతాన్ని ఆచరించను. అన్ని తీర్థముల స్నానము పాపనాశనము. ప్రయాగ స్నానము పాపనాశనము చేసి ముక్తిని కూడా ఇస్తుంది. తీర్థ స్నానం పాపనాశనం అయితే ప్రయాగలో స్నానం చేస్తే కనుక ముక్తి కూడా దొరుకుతుందటండి. ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారైనా ఆ కాశీ ప్రయాగ దర్శనం చాలా మంచిది. ప్రయాగలో స్నానం చేసి మాధవ దర్శనం చేస్తే పునర్జన్మ ఉండదు అని చెప్తారు. వీలు వెంబడి చేయగలం, పూట చేసేయాలంటే ఎలా కుదురుతుంది? కాకపోతే ఇప్పుడు అవకాశాలు ఉన్నాయిలేండి, ఇదివరకట్లాగా లేం కదా. మనం చక్కగా ఏ ఫ్లైట్ ఎక్కేస్తే 2-3 గంటల్లో వెళ్ళిపోతాం. అవకాశం ఉండాలి, విత్తం కొద్దీ విభవం. మన దగ్గర డబ్బులు ఉంటే, భగవంతుడు అవకాశం ఇస్తే, డబ్బు ఒకటి ఉంటే చాలదండి, మనకి బుద్ధి కలగాలి. భగవంతుడు సద్బుద్ధిని ఇవ్వాలి, మనకి అవకాశం ఇవ్వాలి. ఆ 2 కుదిరితే ఆటోమేటిక్గా చేయవలసినవి చేసేస్తాం. అయితే ఏం చెప్తున్నారు, ఇవి అన్నీ అయిన తర్వాత ఈ 12 సంవత్సరాలు ప్రాయశ్చిత్తాన్ని చేసుకుని పాప విముక్తుడై ఈ వీరవ్రతుడిని వెతుకుతూ ఆయన ఎక్కడ నైమిషారణ్యంలో ఉన్నట్ట. అక్కడికి వెళ్ళి నమస్కరించాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఈ విశృంఖలుడిని చూసి ప్రేమగా కుశలం అడిగి 2 గడియలు ఆలోచించాడు. ఇతనికి ఏం చెప్పాలి అని. నీ పాపం అంతా పోయింది, ప్రయాగ స్నానంతో దుష్ట సాంగత్యం వల్ల వచ్చిన పాపం కూడా పోయింది నాయనా, దాంట్లో దోషం పోయింది. నువ్వు ఇప్పుడు బ్రహ్మ తేజస్సుతోటి ఉన్నావు. మంత్రపూతమకు జలంతో 3 దినాలు స్నానం చేయిస్తాను, నిరాహారంగా ఈ 3 రోజులు ఉండమంటున్నాడు. అప్పుడు నీవు మరింత పవిత్రుడు కాగలవు అని చెప్పి 3 రోజులు పవిత్ర స్నానం చేయించి నిరాహారంగా ఉంచి దీక్షనిచ్చి చేయించారనమాట. అప్పుడు ఏం ఉపదేశించారట చివరికి, నిరంతరము సంతోషంగా ఉండు, అంటే కోరిక లేకుండా ఉంటే సంతోషం వస్తుందన్నమాట. వేద మార్గాన్ని అతిక్రమించవద్దు, శాస్త్రమును అనుసరించి కార్యములను ఆచరించుము, వివాహము చేసుకుని గృహస్థ ధర్మమును ఆచరింపుము, ప్రాణిహింసను మానుము, సనాతన ధర్మమును పాటింపుము, సజ్జనులను సేవింపుము, సంధ్యావందనము మొదలగు నిత్య నైమిత్తిక కర్మలను మానవద్దు, ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండుము, హరుని పూజించుము, అంటే హరిహర భేదము లేకుండా శివకేశవులు ఇద్దరినీ పూజించు, ఇతరుల అపరాధమును చెప్పవద్దు, ఎవని యందును అసూయపడద్దు, ఇతరుల వృద్ధిని చూసి విచారపడవద్దు, పరస్త్రీలను తల్లివలే చూడుము, చదివిన వేదములను మరువకు, అతిథులను అవమానించవద్దు, పితృదినమున శ్రాద్ధమును మానకము, చాడీలను చెప్పకము, ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుచుండుము. ఏదైనా కథ వినేందుకు అవకాశం వస్తే వినాలన్నమాట. సిగ్గును విడిచి హరినామ సంకీర్తనము చేయము. ఏ సత్యనారాయణ వ్రతంలోనో పురోహితులు గోవింద గోవింద అనమంటే అందరూ అనరండి, చాలామంది అనరు. ఆ గోవింద అంటానికి కూడా సిగ్గు, మొహమాటం, అటు ఇటు చూస్తుంటారు, అనకుండా ఉంటారు. ఆ హరినామస్మరణ, భగవన్నామస్మరణ చేయటానికి మనలో కలిగే ఆ సిగ్గుని జంకుని విడిచిపెట్టేసేయాలి. అది చెయ్యగలిగితేనే, భగవన్నామాన్ని బయటికి ఉచ్చేశ్వరంతో ఉచ్చరించగలిగితేనే సమస్త పాపాలు పోతాయి. కలియుగంలో నామస్మరణే చాలా ముఖ్యమైనది. అన్నిటికీ రామకృష్ణ అనుకుంటుంటారు, శబ్దమే కదా, ఆ శబ్దం వల్లే మనకి చుట్టూతా ఉన్న వాతావరణం పవిత్రీకరింపబడుతుంది. దాంట్లోంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ మనకి హెల్ప్ చేస్తుంది, జీవితంలో ముందుకు తీసుకెళ్తుంది మనని. భగవన్నామ ఉచ్చారణకి అస్సలు మొహమాట పడకూడదు, సిగ్గుపడకూడదు. తర్వాత ఏం చెప్తున్నారు, త్రిపుండ్ర ధారణ చేయము. త్రిపుండ్రాలంటే నిలువుగా అయినా అడ్డంగా అయినా అండి, వైష్ణవనామం ధరించిన 3 త్రిపుండ్రాలే. ఒకవేళ శైవనామం మనం విభూతి పట్టీలు పెట్టుకున్నా 3 కదా. త్రిపుండ్ర ధారణ నువ్వు ఏది అవలంబిస్తే అది మానద్దు. రుద్రాక్షమాలను ధరించి రుద్ర సూక్తంతో శివుని అర్చింపుము, తులసిమాలను ధరించి తులసీ దళాలతో లక్ష్మీనారాయణలను, బిల్వదళములతో శివుని అర్చింపుము,
హరిపాద తీర్థమును సేవింపుము, నివేదిత అన్నమును భుజింపుము, అంటే దేవుడికి నివేదన చేసిన ఆహారాన్ని తీసుకో. యతీశ్వరులను గౌరవింపుము, తల్లిదండ్రులను సేవింపుము, నియమముతో మంత్రానుష్ఠానము చేయుము, కామక్రోధాది శత్రువులను జయింపుము, మాఘ స్నానమును మానకుము, మనసుని అదుపులో ఉంచుకొనుము, చిత్తశుద్ధితో వ్రతాధికమును ఆచరింపుము అని వీరవ్రతుడు విశృంఖలునికి ధర్మ ప్రశస్తిని ఆచరణ విధానాన్ని తెలియజేశాడు. విశృంఖలుడు వీరవ్రతుని పాదాలకు నమస్కరించి ఆయన అనుమతితోటి మళ్ళీ కాశీనగరానికి వెళ్ళిపోయాడు. వెళ్ళాక గృహస్థాశ్రమం స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మాల్ని పాటించాడు. మాఘ స్నానమును ప్రతి సంవత్సరము చేస్తూ ఉండేవాడు. అంటే కాశీనగరంలో ఉన్నాడు, గంగానదిలో స్నానం చేసేవాడు అనమాట. అనేక భోగములను పుత్ర పౌత్రులను పొంది సుఖముగా ఉండెను. తరువాత మరణించి ముక్తి నందెను. దీంతో 25వ అధ్యాయం పూర్తయిందండి. రేపు 26వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.